డీటెయిల్స్ చూస్తే వేసవి సెలవుల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో పాఠశాలలు తిరిగి గురువారం నుండి ప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలలో తరగతి గదులను పరిసరాలను పరిశుభ్రపరిచి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. పిల్లల్లో 48 రోజులు సెలవుల తర్వాత తిరిగి ఉత్సాహంగా బడిబాట పెట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ 2వ గెజిటెడ్ ఉన్నత పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది. పాఠశాల పునఃప్రారంభంతో అందరూ ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరైనట్లుగా ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు యూనిఫామ్స్ అందించినట్లుగా తెలిపారు. ఇటీవల నిర్వహించిన బడిబాట ద్వారా ఇప్పటి వరకు పాఠశాల 60 మంది ప్రవేశం పొందినట్లుగా వివరించారు. రానున్న రోజుల్లో పిల్లల నమోదు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు. మా పాఠశాలలో 6 జూన్ నుండి 19 జూన్ వరకు బడిబాట కార్యక్రమం నడపబడుతుంది. ఈ బడిబాట కార్యక్రమంలో దాదాపుగా 65 మంది విద్యార్థులు మా పాఠశాలలో జాయిన్ అయ్యారు. ఇంకా కనీసం ఒక 60 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగలుగుతారు. అంతేకాకుండా పోయిన సంవత్సరం మా పాఠశాలలో 320 మంది విద్యార్థులు ఉండేవారు. ఈసారి కనీసం ఒక 40 మంది పెరిగి మా పాఠశాల యొక్క సంఖ్య నేడు 400కు చేరువలో ఉంది. అంతేకాకుండా నేడు మొదటి రోజు మేము పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చి విద్యార్థులకు స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. అందరు విద్యార్థులు ఉత్సాహంగా వచ్చారు. కనీసం నేడు ఒక 60 మంది విద్యార్థులు మా పాఠశాలలో వచ్చారు. అంతేకాకుండా అందరు ఉపాధ్యాయులు నేడు మొదటి రోజు కాబట్టి అందరూ సెలవు పెట్టకుండా అందరూ హాజరయ్యారు. అంతేకాకుండా ఈ రోజు వచ్చిన విద్యార్థులకు మేము పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్ కూడా ఇచ్చేశాము. ఇక మిగతా వారికి రేపు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కంప్లీట్ గా ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. కొత్త నిబంధనల ప్రకారంగా ఇప్పుడైతే సంవత్సరం మొత్తం ఎప్పుడు వచ్చినా విద్యార్థిని తీసుకోవడం అనేది ఆవశ్యకత. గత విద్యా సంవత్సరం మా దగ్గర 68 మంది విద్యార్థులు, అందులోకి వెళ్ళి 9 మంది విద్యార్థులు